హలో ఫ్రెండ్స్, కొత్త ఆవకాయ కోసం అయితే ఆవకాయ ముక్కలు అయితే ఇలా రెడీ చేసామండి. ముందుగా కట్ చేసి క్లీన్ చేసుకున్న ఆవకాయ ముక్కలు, పచ్చడి పట్టడానికి జాడి, మెంతులు, ఎల్లుల్లిపాయలు, ఆవపిండి, సాల్ట్ అండి, కలపటానికి ఒక గిన్నె. ముందుగా ముక్కలు కొలతకి గిన్నె అయితే తీసుకున్నానండి. నేను గిన్నెతో ఎన్ని ముక్కలు అవుతాయి అన్నది నేను కొలత అయితే వేసుకుంటాను. నుండి గిన్నెతో గిన్నె కొలతకి అయితే గిన్నె పెట్టాను. ఈ పక్కన అన్నది కొంచెం పోయిన ముక్కల్ని మాగాయ కింద గీసి పెట్టానండి. ఇప్పుడు ఈ ముక్కల్ని గిన్నె ఇదిగోండి ఫ్రెండ్స్, దీంతో అయితే 4 డబ్బాలు అయితే వచ్చినాయండి ఈ ముక్కలు అన్నది. నేను ఏ కొలతతో అయితే ముక్కలు తీసుకున్నానో అదే కొలతతో అయితే వేరుశనగ నూనె అండి. ఈ ముక్కల్లోకి ఆయిల్ వేస్తున్నాను. ముందుగా వేరుశనగ ఆయిల్, కొంచెం ఆయిల్ అయితే జాడీలో పోస్తున్నానండి. అడుగున ముక్కలు కలిపి వేయటానికి ముందుగా జాడీలో కాస్తంత నూనె పోసాం కదా. ముక్కలు మొత్తం ఇలా ఒకసారి కలిపేసుకోవాలి. నూనె కలిసే వరకు ముక్కలను అయితే ఇలా కలిపేద్దాం. ముక్కలు కలిసినాయి కదండి. ఇప్పుడు పిండి కొలతలు అయితే వేస్తాం. ఇవి ఆవు పిండి అయ్యి ఈ లోటాకి ఎలాగా తలగొట్టు ఆవు పిండి అండి. మొత్తం ఆవు పిండిని అయితే వేసేస్తున్నాను. ఈ లోటాతో అయితే కారం తీసుకున్నాము. 3 డబ్బాలు ముక్కలు తీసుకున్నాం కాబట్టి 1 డబ్బా ఆవు పిండి, 1 డబ్బా కారం, 1/4 వంతు సాల్ట్ అండి. ఇదిగోండి, దీని నిండా కాకుండా ఇక్కడ వరకు అయితే సాల్ట్ తీసుకున్నాను. ఇదిగోండి మెంతులు, ఇప్పుడు మెంతులు తీసుకున్నాము. తర్వాత ఎల్లుల్లిపాయలు అండి. మన ఇష్టం, ఎల్లుల్లిపాయలు ఉంటే ఎంత ఎల్లుల్లిపాయలు ఉంటే అంత మంచిది కాబట్టి నేను నిన్నైతే తీసుకున్నాను. కలిపేద్దామండి ఇలాగా. కొంచెం ఆయిల్ పోస్తున్నానండి. మొత్తం ఇదంతా కలిసే వరకు కలిపేసుకోవాలి. మొత్తం ముక్కలంతా, కారం, ఇవి ఆవు పిండి ఇవన్నీ కలిసే వరకు. ఇదిగోండి, ముక్కలు మొత్తం అయితే ఇలా కలిసేలాగా పట్టేసాం. ఆవకాయ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు జాడీలోకి వేసేయాలి ఫ్రెండ్స్. ఇంకా ఏమన్నా తక్కువ మిగులు ఉంటే కలిపి 3వ రోజులో చూసుకోవాలి. ఉప్పు తక్కువైనా, ఆవుపిండి తక్కువైనా 3వ రోజులో కలుపుకోవచ్చు. మళ్ళీ 3వ రోజు వరకు జాడీలో పెట్టి ఉంచేయాలండి. అంతే ఫ్రెండ్స్, నా పచ్చడి, ఆవకాయ పచ్చడి. కాబట్టి ఇప్పుడు జాడీలో అడుగున కాస్తంత ఆయిల్ పోసాను. ఇప్పుడు ఈ ముక్కల్ని ఇందులో మెల్లగా ఇదిగోండి ఫ్రెండ్స్, జాడీ అయింది పచ్చడి. జాడీ నిండా ఇలా పెట్టేసామండి. పైన కాస్తంత ఆయిల్ పోసేస్తే అంతే ఫ్రెండ్స్. ఇంకా మూత పెట్టేసి మరలా 3 రోజుల తర్వాత చూద్దాం ఆవకాయ జాడీ.